శ్రీ గురుభ్యో నమః. సౌర పాశుపత హోమము లేదా సూర్యగ్రహ ఆరాధన విశేషంగా చేసుకోవడము అంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడము, ఆదిత్య హృదయము లేదా సూర్యాష్టకం చదవటము, అవకాశం ఉన్నప్పుడల్లా నదీ తీరం దగ్గర సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము, లేదా స్వామివారి పేరు మీద గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి 11 మందికి ప్రసాదంగా పంచడము. ఇవి చేసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది, కుదుట పడుతుంది. ఎంత తీవ్రమైనటువంటి అనారోగ్యం కావచ్చు, షుగరు, బీపీ, థైరాయిడ్, సుదీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి సైనస్సు, మైగ్రేను, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఏ అనారోగ్యంలో నుంచైనా కూడాను కాస్తంత ఉపశమనాన్ని మీరు పొందగలుగుతారు. అంటే సివియారిటీలో నుంచి నార్మల్ స్టేజ్కి రాగలుగుతారు. 2, ఉద్యోగంలో ప్రాబ్లం ఉంది, ఉద్యోగం లేదు, చదువు పూర్తయి 1-2 సంవత్సరాలు అయింది, ఉద్యోగం దొరకటం లేదు, పదవి లభించడం లేదు, ఎంతో కష్టపడుతున్నాం, ప్రమోషన్ రావటం లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రత్యేకించి గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేస్తున్నాము, అవి మాకు రావటం లేదనుకున్న వాళ్ళు. 3, చాలా అంటే చాలా ప్రధానమైంది, కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నాయి. మా నాన్నగారే మమ్మల్ని వేరేగా చూస్తున్నారు, మా నాన్నగారు మాకు ఇవ్వవలసినటువంటి ఆస్తిపాస్తులు ఇవ్వటం లేదు, మా హక్కులు మాకు రావటం లేదు, అయిన వాళ్లతో ఘర్షణ ఉంది, కోర్టు తగాదాలు ఉన్నాయనుకున్నవారు మాస శివరాత్రి రోజున లేదా కృత్తిక నక్షత్రము లేదా అశ్విని నక్షత్రంతో కూడినటువంటి ఆదివారం రోజున ఈ సౌర పాశుపత హోమం చేయటం వలన మంచి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఆ రోజు ప్రారంభించి 21 రోజుల పాటు సూర్య నమస్కారాలు చేయడము, సూర్యాష్టకం చదువుకోవడము, ఈ విధంగా చేయడం వలన మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. సర్వే జనా సుఖినో భవంతు.